ఏం చేశాడండి? స్వతంత్రులుగా చేసి ఉన్నాడని. ఆత్మీయమైన స్వాతంత్రం పొందిన మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చాం. రెండవ వర్తమానంలో ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అని ప్రభు యొక్క లేఖనాలు 1 కొరింథీ పత్రిక 11:28 మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏం పరీక్షించుకోవాలంటే మనం ఆ యొక్క ఆరాధించిన ఆరాధన జీవితము అంటే రక్షించబడి ప్రభువును ఆరాధిస్తున్నాము. దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. ప్రభు మనల్ని ఎలా రక్షించారో వాక్యము ద్వారా విని ఆత్మతో సత్యముతో ప్రభువుని ఏం చేస్తున్నాము? ఆరాధిస్తూ ఉన్నాం. అయితే అటువంటి ఆరాధించే మన జీవితము ఆరాధనకు దేవునికి ప్రీతికరమైన, దేవునికి ఇష్టమైన, దేవునికి కావలసినగా, దేవునికి అనుకూలమైనదిగా మనం జీవిస్తున్నామో లేదో మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పౌలు గారు అన్నారు, ఆయన శరీరం తినేవారు ఆయన రక్తము త్రాగేవారు ఏం చేయాలా? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిన పాత్రలోనిది త్రాగాలి అని ప్రభు యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మొదటి వర్తమానంలో ఏం చూసాము? ఈ దేశం యొక్క మానవుల యొక్క భౌతికంగా నైతికంగా ఉండే స్వాతంత్రం కంటే, అంటే అది అవసరమే, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ప్రతి మనిషికి కూడా ఏం కావాలి? విడుదల కావాలి, అంటే స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. అందుకని ఆదాము వాళ్ళిద్దరు ఏం చేశారు? దేవుడిచ్చిన కట్టడలో నిలిచి ఉండలేక వాళ్ళు ఏం కోరుకున్నారు? స్వేచ్ఛ కోరుకున్నారు. ప్రభు చెప్పారు, ఈ తోటలో మీరు మరి ఎంతో నిర్భయంత్రముగా తిరగొచ్చు, ఈ చెట్ల ఫలములన్నీ మీరు నిర్భయంత్రముగా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలియనిచ్చే వృక్ష ఫలం మాత్రం ఏమద్దన్నారు? తినకూడదని చెప్పి ఏమన్నారు? ఈ పండు తినదేమో నిశ్చయముగా నీవు చస్తా. అంటే ఏమైంది అక్కడ? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మన పితరులు ఆది ఆదాములు ఇద్దరు అతిక్రమించారో వారు ఆత్మీయమైన స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, ఆత్మీయమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా అపవాది చేత, అపవాది క్రియల చేత, అపవాది యొక్క బంధకాల చేత వారు బంధించబడ్డారు. ఇప్పుడు ఆదాము కంటే, అవ్వ కంటే, ఆదాము యొక్క సంతానముగా జన్మించిన ఈ మనుషులందరికంటే కూడా ఆ పాపముకున్న బలం ఎక్కువైపోతా వచ్చింది. ఆ పాపమునకు జనకుడిన అపవాది యొక్క బలం ఎక్కువైపోతా వచ్చింది. కాబట్టి మనుషులు తమ స్వయ ప్రవర్తనల ద్వారా విడుదల పొందలేకపోతూ వచ్చారు. మళ్ళా మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేయవలసి వచ్చింది? శరీరధారిగా వచ్చి ఆ బలమైన, అంటే మనకంటే బలమైన పాపము నుండి, బలమైన సాతాను నుండి, బలమైన ఆ యొక్క చెర బంధకముల నుండి నన్ను విడిపించి రక్షించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడు దేవుడు? మనకు ఆత్మీయమైన స్వాతంత్రం ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ గొర్రె పిల్ల పస్కా పశు వధింపబడి వారి నిలువ ద్వారబంధముల మీద, అడ్డ ద్వారబంధపు కమ్మెల మీద ప్రోక్షించబడినప్పుడు వారు ఏం చేశారు? ఆ సంహారకుని యొక్క నాశనముడి తప్పించుకుని విడుదల పొందారు. పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వారు ప్రాణమయ్యారు. కాబట్టి రక్షించబడిన మనము, మరి విమోచించబడిన, విడుదల పొందిన మనము కూడా ఆ పరమకాణానికి మనము ప్రయాణం చేసి సిద్ధపరచబడే వారముగా ఉన్నామని మనము గ్రహించాలి. అయితే అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నారు. ఏంటి? 2వ భాగం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో 2వ భాగం. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడికి ఏం చేయకూడదంట? మనము చిక్కు కొనకు. అంటే ప్రేమైన వర్లరా, ఏదైతే మనం విడిచిపెట్టి వచ్చామో ఇది పాపము, దీని వలన శిక్ష ఉన్నది, దీని వలన నాశనం ఉన్నది. ఈ పాపము చేయడం వలన, ఈ పాపములో జీవించడం వలన, ఈ పాపపు బ్రతుకు వలన, ఈ పాపపు బంధకముల వలన ఎంతో భయంకరమైన మరణం ఉంది. కాబట్టి ఆ మరణము నుండి నేను విడుదల పొందాలి, ఆ మరణము నుండి నేను విడిపించబడాలని రక్షించబడిన మనం ఇప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో మరి ఆయనను యథార్థముగా మరి ఆరాధించిన మనము ఆ దాస్యం అనే కాడి క్రిందకు, జాగ్రత్త గమనించండి, ఏదైతే స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చారో మరలా ఆ దాస్యములోనికి మనం ఏం చేయకూడదు? వెళ్ళిపోకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వారికి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఎంతో చక్కటి సదుపాయం ఇచ్చాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము, ఎంతో చక్కగా దేవుడు సిద్ధపరిచి వారికి ఎంతో మంచి చక్కటి మరి విధానంలో ప్రయాణము దేవుడు వారికి అనుగ్రహిస్తే వారు ఏమైపోయారు? మళ్ళా తిరిగి మేము ఐగుప్తికి వెళ్ళిపోతే ఎంత బాగుండు అనుకున్నారు కదండి.
కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు, కొన్ని శోధనలు వారికి వచ్చినప్పుడు చూడండి, ఒక సందర్భంలో వారికి అనుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, మరలా దాస్యం అనే కాడి క్రింద మనం ఏం చేయకూడదు, చిక్కు కొనకూడదు. దేవుడిచ్చిన స్వాతంత్రం ఎలా ఉండాలి, మనము స్థిరముగా నిలిచిన వారమై, అక్కడ రాయబడింది కదా. కాబట్టి మీరు దేవుడిచ్చిన రక్షణలో, దేవుడిచ్చిన స్వాతంత్రంలో, ఏ స్వాతంత్రం ఇది, ఏ స్వాతంత్రం ఇది? దేశవ్యాప్తమైన స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకోవట్లా. ఏ స్వాతంత్రం చెప్పండి? ఆత్మీయమైన స్వాతంత్రం. అంటే ప్రతి మనిషికి కావలసిన ఆత్మీయమైన స్వాతంత్రం. ఆత్మీయమైన స్వాతంత్రం అంటే ఆత్మీయమైన స్వాతంత్రము, స్వేచ్ఛ లేక గత కాలంలో మనం ఉన్నాము. అటువంటి వారిని క్రీస్తు స్వతంత్రులుగా చేశారు. యేసు క్రీస్తు మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ స్వాతంత్రంలో మరలా మనము ఎంతో దేవునికి ఇష్టలుగా, దేవుని ఆశీర్వాదం పొందుతూ, దేవుని యొక్క బలము పొందుతూ, దైవికమైన మంచి జీవితము కలిగి మనము ప్రయాణించేవారుగా ఉండాలి. కానీ మరలా దాస్యం అనే కాడి క్రింద మనం ఏం చేయకూడదు, చిక్కుకోకూడదు. కాబట్టి అందుకని అపోస్తలుడు పౌలు గారికి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనకుడి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యంలో, దేవుడు మనకిచ్చిన విడుదలలో మనం నిలిచి ఉన్నామా, లేకపోతే మరలా మనము రక్షించబడి పాప బంధకాల్లోనికి మనం వెళ్ళిపోతున్నామా? చూడండి, మన పెద్దలు ఇజ్రాయేల్ ప్రజలు అదే చేశారు. వారికి ఎర్ర సముద్రం అడ్డు రాగానే, ఎర్ర సముద్రం దగ్గర వారికి శోధన, కొంత కష్టం రాగానే ఏం చేశారు, తిరగబడి ఏమన్నారు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తులో మాకున్న పరిస్థితికి మళ్ళా మేము వెళ్ళిపోతామని మోషే మీద సణిగినట్లుగా గొనిగినట్లుగా మనం చూస్తాం. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం చదవండి. 11వ వచనం, 11, 12 వచనాలు. మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొరకూడదు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క అనుభవంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి రక్షించబడిన మనము కూడా ఎక్కడైనా ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నామా? రక్షించబడ్డాము, ఆరాధన చేస్తున్నాము, ప్రభు బిడ్డలుగా చేయబడ్డాము. ఎక్కడ మనం వెనక తిరిగిపోయే పరిస్థితులు ఉన్నాయో ఈ మాటలు, ఈ వాక్యాలు విని మనం కూడా సరి చేసుకోవాలి. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం పదే చెప్పుకుంటూ ఉంటామంటే, యుగాంతం ముందున మనకి ఏం రావాలా, బుద్ధి కలగడానికి. ఆ మాట 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. యుగాంతం ముందున మనం ఎందుకు మరలా వీటిని చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం? దేని కొరకంటే మనం బుద్ధి తెచ్చుకోవాలా. మన ఆత్మ జీవితంలో ఎక్కడ మనం మళ్ళా దాసులోకి వెళ్ళిపోయాం, రక్షించబడిన మనము పాపమును యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కున్న మనం ఎక్కడ మళ్ళా మలినమైపోయాం, ఎక్కడ మళ్ళా పాత జీవితంలోనికి, పాత క్రియల్లోనికి, పాత మాటల్లోనికి, పాత పద్ధతుల్లోనికి వెళ్ళిపోయామో ఒకసారి మనం పరీక్షించుకోవడానికి ఈ ఇజ్రాయేల్ ప్రజల యొక్క విషయాలు మనము చదువుకుంటా ఉన్నాం. ఏం చేశారు వాళ్ళు? చదవండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో మాకు సమాధులు లేవని, ఈ అరణ్యములో మమ్మల్ని చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు ఏది మేలు అనుకున్నారంటే వాళ్ళు. అంటే కొద్దిగా శ్రమ రాగానే మళ్ళా పాత జీవితం గుర్తొచ్చేస్తారు చాలా మందికి. అయ్యో, మేము అప్పుడు చాలా బాగా ఉండేవాళ్ళం, అప్పుడు బాగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళం, ఇప్పుడేమి ఇలా వచ్చింది అలా వచ్చిందని చాలా మంది పాత స్థితికి వెళ్ళిపోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. ఒక్కసారి మనం వెలిగింపబడిన తర్వాత, ఒక్కసారి మనం రక్షించబడిన తర్వాత, ఒక్కసారి సంఘములో, సహవాసంలో దేవుని ఆరాధించి దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పొందుతున్న మనము తిరిగి వెళ్ళిపోకూడదు, మళ్ళా మనం పాత జీవితానికి వెళ్ళిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు? ఎర్ర సముద్రం వచ్చింది, దేవుడు వారి మధ్య అద్భుత కార్యం చేస్తాడు, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడదీస్తాడని ఆ దేవుడు అద్భుతం చేసేదానికి కొన్ని క్షణాల ముందే ఏం చేస్తారు వీళ్ళు? మా జోలికి రావద్దు, మళ్ళా మేము ఎక్కడికి వెళ్ళిపోతాము? ఐగుప్తుకి. ప్రేమైన సహోదరి సహోదరుడా, శ్రమలు చూసి, కష్టాలు చూసి, శోధనలు చూసి, ఎర్ర సముద్రం వంటి ఈ భయంకరమైన అలలను చూసి వెనక్కి వెళ్ళిపోయే విశ్వాసగా ఉన్నావా? వెనక్కి తిరిగిపోయే మాకు ఐగుప్తే కావాలి, ఐగుప్తు దేశమే కావాలి, ఐగుప్తు యొక్క క్రియలే, కార్యాలే, దాసత్వమే కావాలని వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటే గనక ఇది నాన్న ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మరలా దాస్యం అనే కాడి క్రింద మనం ఏం చేయకూడదు,
చిక్కుకోకూడదు. మళ్ళా మనం దాస్యమనే కాడి క్రిందికి వెళ్ళకూడదు. ప్రభు ఇచ్చిన స్వాతంత్రములో స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, బలంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా పడిపోయే వారముగా ఉండకూడదు. రకరకాలైన స్థితులు చూసి అటు ఇటు ఊగిసలాడే వారుగా ఉండకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, మోషే మరి నాయకత్వంలో వారు ప్రయాణం చేశారు. కానీ ఎంతసేపు ఏదైనా అక్కరొస్తే అటు ఇటు ఊగిసలేవాడు. మేము అక్కడికి వెళ్ళిపోతే బాగుండును కదా అనుకున్నారు. చూడండి, రెండోసారి కూడా అనుకుంటారు. సంఖ్యాకాండంలో రెండో పర్యాయం కూడా వారు మళ్ళీ మేము ఐగుప్తులో ఎంత చక్కగా ఉన్నామో అంత చక్కగా జీవితానికి మళ్ళీ మేము వెళ్ళిపోతామని ఇంకోసారి కూడా అన్నారు. చాలాసార్లు అన్నారు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోలేం. కానీ మరి మనము మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి కొన్ని మాటలే మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు మాటికి సారికి కూడా వారు ఏం చేశారంటే, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేవారు. పాత జీవితము, పాపపు జీవితము, భయంకరమైన ఆ యొక్క నాశనానికి మరి తీసుకొని పోయే జీవితాన్ని వారు కోరుకుంటూ వచ్చారు. సంఖ్యాకాండం 11 అధ్యాయం మొదటి వచనం చదవండి. సంఖ్యాకాండం 11 అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులు కొనెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాళెంలో ఒక కొనను దహించసాగాను. చూడండి, ఇక్కడ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు 5వ వచనం చదవండి. 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి, ఏమైపోయిందంటే వాళ్ళకి దేవుడు ఎంతో చక్కగా ఆకాశం నుండి మన్నా కురిపించి వాళ్ళు పోషిస్తూ ఉంటే, ఎంతో చక్కటి సదుపాయం ఇస్తూ ఉంటే, ఎంతో చక్కటి క్షేమం వారికి ఇస్తూ ఉంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? మాంసాపేక్ష కలిగి, మిశ్రిత జనాంగం, మిశ్రితమైన జీవితం, మిశ్రితమైన మాటలు, అంటే ప్రత్యేకత లేని, పవిత్రత లేని, పరిశుద్ధత లేని ఆ యొక్క మరి జీవితం వారు కలిగిన కారణం చేత వారు ఏమన్నారంట? మిశ్రిత జనము. 4వ వచనం చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు. అంటే మిశ్రిత జనం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండవలసిన మనము ఎప్పుడైతే అన్య జనాంగముతో కలుసుకుంటామో, ఎప్పుడైతే వారితో మమేకమైపోతామో, మనలో కూడా శోధనలు ఏమైపోతాయి? అధికమైపోతాయి. మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి మన ప్రత్యేకత, మన పవిత్రత కాపాడుకోవాలి. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చాలా ఆకాశం నుండి కురిసిన మన్నా తింటున్నారు. మరి వాళ్ళు దేవుడు వారు పోషిస్తున్నాడు, చాలా బాగుంది. అయితే వారిలో కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏం పేరు వాడిది? మిశ్రిత జనం. వాళ్ళు మీకు ఎప్పుడు ఇదేనా, మీరు ఎప్పుడు ఎలాగైనా అంటే ఏం చేస్తారంటే ఏదో చిన్న పొలలు పెడతా ఉంటారు అనమాట. చిన్న సణుగులు, గొణుగులు, అభ్యంతరాలు, ఆటంకాలు మరి తీసుకొస్తూ ఉంటారు మిశ్రిత జనాలను. అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు, పవిత్రంగా ఉండరు, నమ్మకంగా దేవుని ఇంట్లో ఉండరు, నమ్మకంగా మరి అన్నీ చేయరు. కానీ మరి అంతా బాగా చక్కగా జరుగుతున్నప్పుడు మధ్యలో పొలలు పెట్టి ఆటంకపరిచే వారిని ఏమంటామంటే మిశ్రిత జనం అంటాం మనం. ఈ మిశ్రిత జనం ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా మన్నా తిని హాయిగా ఉంటుంటే వాళ్ళు ఎప్పుడు ఇదే తింటారా, మీకు మాంసం వద్దా అన్నప్పుడు ఏమైపోయారండి వాళ్ళు? నిజమే, మాకు మాంసం కావాలా. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏం గుర్తొచ్చేసింది? ఐగుప్తు గుర్తొచ్చేసింది. ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు తిన్నాం. ఏం తిన్నారంటండి? ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు తిన్నాయన్నీ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ 5వ వచనం చదివాం కదా, చేపలను, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు. చూడండి, వారి పాత జీవితం మళ్ళీ జ్ఞాపకం వచ్చేసింది. చాలా మంది చక్కగా, హాయిగా, పరిశుద్ధంగా, క్రమముగా, నమ్మకంగా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యం వింటూ ఆరాధన చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే ఏ చిన్న మాటలు లేక చిన్న పొలలు పెట్టిన పరిస్థితులు ఏమవుతారంటే మళ్ళా చల్లారిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో, మరి మేము అక్కడ ఇదివరకు అలా ఉండేవాళ్ళం కదా, మేము మళ్ళీ అలా ఉంటే బాగుండు. ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్నారు, మేము అక్కడ చేపలు తిన్నాం, కొండల దగ్గర కూర్చుని మరి మేము తిన్నాయి, మాకు జ్ఞాపకం వస్తున్నాయన్నారు. అదే దాసత్వము, మరలా జ్ఞాపకం చేసుకోవడం. కానీ అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్పారు? మరలా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనొద్దు అన్నాడు. కాబట్టి మన పాత జీవితం వద్దు. దేవుడు మనకి ఏదైతే ఎంతో క్రమముగా, నమ్మకంగా, యథార్థంగా పరిచయం జరుగుతుందో దానిలో మనము మరి దేవుడు ఎట్లయితే మనం నడిపిస్తున్నాడో దానిలో మనం సంతోషంగా, ఆనందంగా నడవాలి. వాళ్ళు అలా చెప్పారు, ఇలా చేశారని మళ్ళా మనము మిశ్రిత జనాంగముతో కలిసి ఇజ్రాయేల్ ప్రజలు ఎట్లయితే నష్టపోయారో అట్లా నష్టపోయే వారముగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా,
స్థిరముగా ఉన్నామా? మిశ్రితమైన మాటలతో చూడండి, మొట్టమొదటి వారు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారండి? మొట్టమొదటిగా శ్రమలు చూసి, సముద్రం చూసి భయపడిపోయి ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభు మనకు సహాయం చేస్తాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడని వారు ప్రార్థించి ప్రార్థన నమ్మకం ఉండవలసిన వారు, అబ్బే మాకు ఐగుప్తులో సమాధులు లేవు అని మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళిపోతామన్నారు? ఐగుప్తు. అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనకున్న రక్షణలో నుండి మనం ఏం చేయకూడదు? తప్పిపోకూడదు. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మళ్ళా దాస్యం అనే జీవితంలోనికి మరల కోల్పోకూడదు. మొట్టమొదటి. రెండవది, మిశ్రిత జనాంగం. ఎన్నో మాటలు చెప్తారు, చేయని వారు, రానివారు, ఉండని వారు, ఎన్నెన్నో మాటలు చెప్తారు. అయినప్పటికీ వారి మాటలు విని మనకున్న స్వేచ్ఛను, మనకున్న స్వాతంత్ర్యాన్ని ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు? పాడు చేసుకున్నారు. నిజమే, మేము మన్నా తింటున్నారు వాళ్ళు, అదే చక్కటి మన్నా. అది మన్నా అంటే ఏంటండి? దేవదూతల ఆహారం అంట. ఇంకో మాట కూడా ఉంది, మన్నా అంటే ఆకాశ ధాన్యం అంట. వాస్తవానికి ధాన్యం ఎక్కడ పండుతుంది? భూమిలో పండుతుంది. కానీ మన్నా దేవుడు ఏమి ఇచ్చాడంట? ఆకాశ ధాన్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు భోజనంగా ఇచ్చాడు. కానీ అంతా చేస్తున్నప్పటికీ ఏం గుర్తొచ్చింది వాళ్ళకు? అంటే వారికి అంతటా వారికి బుద్ధి పట్ల ఎలా పుట్టింది? మిశ్రిత జనం ఉన్నారు కదా, అటు ఇటుగాను, అటు లోకం ఇటు శరీరము, ఇట్లా అటు ఇటుగా ఉండేవారు. మీరు ఎప్పుడు ఇదే తింటారు అన్నట్లుగా ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? మళ్ళా పాత జీవితం గుర్తొచ్చింది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, ఆ దినాన్న వారు మళ్ళా దాస్యం అనే కాడు క్రింద చిక్కుకుంటాము, వెళ్ళిపోతాము, మాకు అవి జ్ఞాపకం వస్తున్నాయి అని ఎప్పుడైతే వారు స్థిరముగా లేరో, నమ్మకంగా లేరో, ఆ దినాన్ని ఎంతో నష్టం. ఆ దినాన్ని ఎంతో కొన్ని వేల మంది ఏమైపోయారు? అక్కడ ఏమైపోయారండి? మరణించినట్లుగా మనకు అక్కడ రాయబడతా ఉంది. కొన్ని వేల మంది ఆ దినాన్న మరి వారు చేసిన యొక్క భయంకరమైన పాత స్వభావాన్ని వారు జ్ఞాపకం చేసుకున్న కారణం చేత వారు అగ్నికి గురైపోవాల్సి వచ్చింది. అదే కదా మనం చదువుకున్నాము, దేవుని యొక్క అగ్ని, యెహోవా అగ్ని వారిలో రగులుకొని చాలా మందిని ఆ దినాన్న వారు నష్టపోతా వచ్చారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, మనము దాస్యం అనే కాడి క్రింద మరలా మనము చిక్కుకొనకూడదు. కాబట్టి మనము నమ్మకముగా, స్థిరముగా, బలముగా దేవుని యొక్క మార్గాలలో మనము జీవించాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ మన పాపపు జీవితానికి మనం హేతు చేసుకోకూడదు. ఆ పాపపు క్రియలకు, పాపపు కార్యాలకు, పాప సంబంధమైన మరి ఆ యొక్క శోధనమయమైన జీవితానికి దాన్ని మనం ఏమాత్రం కూడా హేతు చేసుకునే వారుగా ఉండకూడదు. చూడండి, గలతీ పత్రికలో అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులై. ఏం కలిగి ఉండాలంటే మనము శారీరక క్రియలకు, లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియలకు మన రక్షణ, మన స్వాతంత్రము, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క మరి గొప్ప స్వేచ్ఛను మనం పాడు చేసుకోకూడదు. అందుకే అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, అయితే ఒక్క మాట, మీరు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డారు, అయితే ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకో. కాబట్టి దీన్ని మనము పరీక్షించుకుందాం. ఎలాగున మన యొక్క ఆత్మీయమైన స్వాతంత్రాన్ని కొనసాగించుకుంటున్నాం? ఎలాగున మనము ఆత్మీయమైన స్వాతంత్రం గలవారుగా జీవిస్తున్నామా? లేకపోతే మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొని మళ్ళా పాత జీవితం, పాప జీవితం, మరి మలినపరచబడిన జీవితంతో మనము జీవిస్తున్నామా? మనం ఒకసారి మనం పరీక్షించుకొని, పరిశీలన చేసుకుని, యథార్థంగా, నమ్మకంగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో మనము సరిచేసుకుని మనము పాత జీవితానికి, పాప జీవితాన్ని మనం చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని ఆత్మ చేత నింపబడి మనం జీవించాలంట. అంటే ఇప్పటి వరకు మనము పాత జీవితం ద్వారా మరి పాపపు దాస్య జీవితంలో చిక్కుకుంటే ఎంత నష్టం ఉందో అలా చిక్కుకోకూడదని రాయబడింది. అంటే మరి ఎలాగో మనం చిక్కుకోకుండా దేవుడిచ్చిన స్వాతంత్రంలో స్థిరంగా ఉండగలం, నమ్మకంగా ఉండగలం, బలంగా ఉండగలం, నమ్మకంగా కొనసాగలం అంటే బైబిల్లో చక్కటి మాటలున్న చదువు 2 విషయాలు మనం చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. మనం స్థిరంగా, బలంగా, నమ్మకంగా, ఆత్మీయంగా కొనసాగాలంటే దేవుడిచ్చిన రక్షణలో అటు ఇటు పడిపోకుండా, వెనక చూడకుండా, మరి వెనక తిరగకుండా, మరి పాత జీవితంలోకి వెళ్లకుండా ఇజ్రాయేల్ ప్రజల వలె మనం ఉండాలి అంటే ఏం చేయాలా?
ఏం చేయాలా? చదవండి. ఏం చేయాలండి? 3 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనము స్వాతంత్ర్యంలో కొనసాగాలంటే ఏముండాలంటే అండి, మనలో ఏముండాలా? దేవుని ఆత్మ ఉండాలి. ఆత్మ ఎక్కడ ఉండునో చూడండి, మాట గమనించండి. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ ఏముంటుందండి? అంటే మనము స్వాతంత్ర్యంలో కొనసాగాలి అంటే ఏం చేయాలా? ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? ఆత్మ పూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అంతేగాని ఆత్మ లేని వారుగా, మరి పరిశుద్ధాత్మ లేని వారుగా, పరిశుద్ధమైన జీవితం లేని వారుగా మన ఇష్టానుసారంగా మనం ఏమాత్రము జీవించకూడదు. ఒకవేళ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దాస్యమనే కాడిలోనికి వెళ్ళిపోతాం. దాస్యమనే కాడిలో మనం చిక్కుకుంటాం. మళ్ళీ మనం పాత జీవితంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ ఆత్మ లేదు కదా. ప్రభువే ఆత్మ. మాట గమనించండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుంది? అక్కడ స్థిరమైన మనసు ఉంటుంది, బలమైన కార్యాలు ఉంటాయి. అక్కడ మరి దేవుని యొక్క నామం ఎంతగానో మహిమపరచబడుతుంది. దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవడానికి అవకాశం ఉండదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభము, రాత్రి ఏమిచ్చాడు? అగ్నిస్తంభం ఇచ్చాడు. అయినప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? అవే మాకు ఐగుప్తే కావాలి, ఐగుప్తులో ఉన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు కావాలని కోరుకుంటూ వచ్చారు. అందుకని వారు ఎంతో నష్టపోయారు. దేవుని యొక్క అగ్ని ఏం చేసింది? రగులుకుంటా వచ్చింది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని ఆత్మ చేత మనం నింపబడాల. దేవుని ఆత్మ చేత మనం నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారమై మనం ఏం చేయాలంటే మనం ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. దేవుని ఆత్మ లేని వారికి ఉండకూడదు. దేవుని ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే మనకు మరి నిజమైన స్వాతంత్రము, మరి కొనసాగగలమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడు, రోమపత్రిక 8వ అధ్యాయం. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని అక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా వస్తుంది. చూడండి, 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా, క్రైస్తవ కార్యక్రమాలు చేసుకున్నా, క్రైస్తవ సంగతులు మరి ఆచార అలవాట్లు చేసుకున్నా కానీ క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాము. మనం స్థిరంగా ఉండలేం, బలంగా ఉండలేం, నమ్మకంగా ఉండలేం, యథార్థంగా ఉండలేం. ఎంతసేపు మనము మిశ్రితమైన సంగతుల వైపు వెళ్ళిపోతాం తప్ప నమ్మకంగా జీవించడానికి అవకాశము లేదు. కాబట్టి ఎలా ఉండాలా? ప్రభువే ఆత్మ కనుక ఆత్మ ఎక్కడుండి అక్కడ ఏముంటుంది? స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి ప్రభు ఆత్మ చేత నింపబడిన మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించే వారముగా ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే శరీర స్వభావము, ఆత్మ స్వభావం. శరీర స్వభావం గలవారు ఏం చేస్తారు? మనుషులను సంతోష పెడతారు. అంటే దేవునికి లోబడరు వాళ్ళు. దేవుని యొక్క వాక్యానికి లోబడరు. చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనం నుంచి అంటే శరీర స్వభావం గలవారు ఎలా ఉంటారు, ఆత్మ స్వభావము, ఆత్మ పూర్ణ ఎలా ఉంటారు? 5, 6, 7 వచనాలు అక్కడ రాయబడ్డాయి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనగా ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు. ఎంత మాత్రము ఎంత భయంకరము. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, శరీర స్వభావం కలిగి ఉన్నావా? ఆత్మ స్వభావం కలిగి ఉన్నావు. ఆత్మ స్వభావం కలిగి ఉంటే జీవము, శరీర స్వభావం కలిగి ఉంటే ఏంటంట? మరణం అని అక్కడ రాయబడతా వచ్చింది. శరీర స్వభావం కలిగి ఉంటే మరణం అని అక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, 5వ వచనం. శరీరానుసారులు ఏం చేస్తారు? కేవలము శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఏమి త్రాగుదమా, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమని ఎంతసేపు నా ప్రాణమా తినము త్రాగుము సుఖించమే తప్ప దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆసక్తి ఉండదు. ఎంతసేపు లోక విషయాలు, శరీర విషయాల మీదే వారు మనసు ఉంచుతారు. కానీ ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. అయ్యో, నేను ప్రార్థన చేసుకుంటే బాగుండును, ప్రార్థనకు వెళితే బాగుండును, శుక్రవారం ప్రార్థన, మరి ఆదివారం ఆరాధన, సకాలానికి వెళితే బాగుండును, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, లేకపోతే దేవుని పరిచయం చేయాలా, దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలు పొందాలని ఎవరికి ఉంటుంది మనసు?
ఆత్మానుసారులకు ఉంటారు. శరీరానుసారులకు ఎంతసేపు ఏంటి? లోక సంబంధ విషయాల మీద వారు మనసు ఉంచుతారు. లోకానుసారమైన సంగతులు, పనులు, రకరకాల మరి ప్రయత్నాలు రకరకాల, అంటే అవన్నీ చేసుకోవద్దే కాదు, కానీ ఆత్మానుసారంగా జీవించిన మనం ఆత్మీయ విషయాల మీద కూడా మనం ఏం చేయాలా? మనసు పెట్టాలా. రెండవది శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణం. ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవమును సమాధానమునై. తర్వాత ఇంకోటి ఏంటి? శరీరానుసారమైన మనసు దేవునికి ఎలా ఉంది? విరోధంగా ఉంది. అంటే దేవునికి ఇష్టం కాదు. శరీరానుసార మనసు గలవారు ఎంతసేపు లోకమే, శరీరమే, మరి లోక సంబంధమైన చింతే, లోక సంబంధమైన సంగతులే ఆలోచిస్తే అది దేవునికి ఇష్టం కాదు, దేవునికి విరోధమైందంట. ఎవరికి ఇష్టం? దేవుడికి. రెండవ మాట చూడండి, ఆత్మానుసారులు తర్వాత అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఎంత మాత్రమును లోబడదు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ మనలో జీవిస్తే మనం ఏం చేయాలంటే శరీర స్వభావం గలవారుగా మనము ఉండకూడదు. ఆత్మ స్వభావం గలవారుగానే ఉండాలి, కానీ శరీర స్వభావం గలవారుగా మనము జీవించకూడదు. కాబట్టి మనం దేవుడిచ్చిన రక్షణలో, మరి స్వాతంత్రములో, స్వేచ్ఛలో మనం స్థిరంగా ఉండాలంటే ఆత్మ పూర్ణులుగా ఉండాలి. తర్వాత రెండవది, మనం స్థిరంగా ఉండాలంటే రెండవ మాట కూడా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. సత్యము కలిగి జీవించాలి. మనలో అబద్ధమైనది, అసహ్యమైనది, మరి వేషధారణతో కూడింది అంతా మనము తీసివేసుకోవాలి. సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసి ఆ స్వాతంత్రుల మనలను జీవింప చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. కాబట్టి ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా ఉండాలంటే మనం ఎందులో ఉండాలా? సత్యములో ఉండాలి. అబద్ధమైన దానిలో మనం తప్పుకోవాలా. ఏమన్నా మనం అబద్ధంలో ఉండకూడదు, అబద్ధమైన దానిలో మనం ఎంత మాత్రము ప్రవేశించకూడదు. కాబట్టి సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము కలిగి మనం జీవించాలి, యథార్థత కలిగి మనం జీవించాలి. సత్యమైన జీవితము, మరి యథార్థమైన మరి జీవితం మనము కలిగి జీవించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు చెప్తారు, మరి మనము సత్యమే మాట్లాడాలి, కానీ అబద్ధమైనది మనలో ఏమాత్రము కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనం ఒకరినొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమునే ఏం చేయాలంటే మనము మాట్లాడాలి. అప్పుడు మనము సత్యము మాట్లాడితే మనం ఎలా ఉంటాము? సత్యం వల్ల ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. నిర్భయముగా, యథార్థంగా, నమ్మకంగా, ధైర్యంగా మరి జీవించే ఆ యొక్క జీవితాన్ని మనకు నేర్పిస్తారు. కాబట్టి దీనిని మనము పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఎలాగున మనము జీవిస్తున్నాము, ఎలాగున మనము నడుచుకుంటున్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం తిరిగిపోయే వారంగా, దాస్యానికి తిరిగిపోయే వారంగా ఉండకూడదు. ఆఖరిగా మరి యాకోబు రాసిన పత్రికలో 2 వచనాలు చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియ చేయవాడై ఉండి తన క్రియలు ఏమవుతాడంట? ధన్యుడగును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ధన్యులుగా, ఆశీర్వదించబడిన వారుగా ఉండాలంటే సత్యములో అనగా స్వాతంత్రంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. తిరిగిపోయేవారుగా మనం ఉండకూడదు. తర్వాత 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందేవారికి తగినట్లుగా మాట్లాడుడి. అలాగా సత్యము కలిగి మనం ఏం చేయాలంట? ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే మనము స్థిరంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం, బలముగా ఉంటాం, దైవికమైన ఆశీర్వాదాలు పొంది దైవికమైన కుటుంబములుగా, దైవికమైన సంఘముగా, దైవికమైన బిడలముగా దేవుని ఆత్మ కలిగి దేవునిలో మనము సంతోషించగలిగి ఆశీర్వదింపబడగలం. కాబట్టి దీనాన్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దాస్యం అనే కాడి కింద చిక్కుకొని శరీరానుసారులుగా, లోకానుసారులుగా, ఆత్మ లేని వారుగా జీవిస్తున్నామా? దేవుడిచ్చిన స్వాతంత్రంలో స్థిరముగా ఉండి ఆత్మానుసారులుగా, ఆత్మ కలిగిన వారుగా, ఆత్మ నియమములో, ఆత్మీయమైన సత్యముతో కూడిన జ్ఞానంలో మనం ప్రవర్తించే వారముగా ఉంటే అదెంతో దైవికమైన ఆశీర్వాదం పొందుతాం. కడు దినాన్ని మనము దేవుని వాక్యం ద్వారా మనము
పురుకొల్పుకుని ప్రోత్సహించుకుని యథార్థంగా దేవుని యొక్క శరీర రక్తములో మనము పాలు పొందుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.